అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం చూసుకున్నట్లయితే ఈ నెల 7వ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో 18,750 రూపాయలు అనేది బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇంకా చాలామంది డబ్బులు రాలేదన్నా మాకు అనేసి కామెంట్లో అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటి అనేసి కూడా అడుగుతున్నారు. ఎన్నికల కోడ్ అనేది మనకు అమల్లో ఉంది కాబట్టి ఈ డబ్బులు ఇంతకీ వస్తాయా ఇంకా రావా అన్న అనేసి కూడా చాలామంది కామెంట్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన ఎన్నికల కమిషన్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పథకాలు అమలు చేయకూడదు అనేసి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆదేశాలు జారీ చేసినప్పుడు వెంటనే స్పందించి మన ఎన్నికల కమిషన్తో మాట్లాడటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ముందు పాత పథకాలే కాబట్టి మేము మంజూరు చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించండి అంటూ ఒక కోరడం అయితే జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఓకే అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కానీ ఈ పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రచారంలో వాలంటీర్స్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రచారంలో మేము ఇలా వైఎస్ఆర్ చేతికి సంబంధించిన డబ్బులు 18,000 ఇస్తున్నాం కదా అనేసి ఎక్కడే కానీ చెప్పకూడదు. చెప్పితే కనుక ఆ పథకం వెంటనే రద్దు చేయాలనేసి ఒక కండిషన్ అయితే పెట్టడం అయితే జరిగింది ఎన్నికల కమిషన్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.